అంతరిక్షంలో ఎన్నో ఉపగ్రహాలుంటాయి. అయితే భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడు ఎంతో ప్రత్యేకం. అందమైన జాబిలిని చూస్తూ ఉండిపోతారు జనాలు. అయితే 2 చంద్రులను ఒకేసారి చూశారా? ఇది ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదా. ఈ అద్భుతం ఆదివారం నిజం కాబోతోంది. నిజానికి ఇది తాత్కాలికమే అయినా అద్భుత ఘట్టాన్ని చూసేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. భూమి గురుత్వాకర్షణకు లోబడిన 2024 PT5 అనే గ్రహశాఖలో మరో చంద్రుడిలా కనిపించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 25 వరకు 2 జాబిల్లి కనిపించనుంది. PT5 గ్రహశాఖలం భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. ఈ సమయం తర్వాత భూ గురుత్వాకర్షణ నుంచి విడిపోయి తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోనుంది ఈ గ్రహశకలం. 2వ చంద్రుడిగా పిలుస్తోన్న PT5 గ్రహశకలం చాలా ఎత్తులో ఉంటాడట. చిన్నగా ఉండటం వల్ల కళ్లతో కాని చిన్న టెలిస్కోప్తో కాని చూడలేమని చెబుతున్నారు. పెద్ద టెలిస్కోప్ల ద్వారా మాత్రమే చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహశకలం 33 అడుగుల పొడవు, వెడల్పు 138 అడుగుల వరకు ఉంటుందట. రష్యాలో 2013లో పేలిన గ్రహశకలం కన్నా కాస్త పెద్దదని చెబుతున్నారు. కొందరు దీనివల్ల ఏదైనా నష్టం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆందోళనలు అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీని ద్వారా కలిగే ముప్పేమీ లేదని, భూమిని ఢీకొట్టే అవకాశం అస్సలు లేదంటున్నారు. సాధారణంగా భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక కొద్ది కాలం ప్రదక్షిణ చేసే గ్రహశకలాలను మినీ మూన్స్ అంటారు. ఇవి చిన్నగా ఉండటం, అతి వేగంగా కదలటం వల్ల వీటిని గుర్తించడం కష్టంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్నిసార్లు కృత్రిమ వస్తువులు కనిపించిన గ్రహశకలాలే అంటూ ఉదంతాలు వచ్చాయి. రాకెట్ల అవశేషాలు కూడా ఇలానే తలపిస్తుంటాయి. కానీ 2024 PT5 మాత్రం అలాంటిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖగోళ వస్తువు అనటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. కాగా ఆగస్టు 7న 2024 PT5ను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.